అగ్రనేత బర్సీ దేవా అండ్ దేవ్జీ ఇద్దరు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ మావోయిస్ట్ కార్యదర్శి అయినటువంటి దామోదర్తో వారికి భేటీ అయినట్టు తెలుస్తోంది. సో తెలంగాణలోకి ముగ్గురు కీలకమైన నేతలు ఎంట్రీ ఇచ్చారు. బర్సీ దేవా, దేవ్జీ అండ్ దామోదర్ ములుగు అడవుల్లో మక్కాం వేసినట్టు తెలుస్తోంది. అగ్రనేతలు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మావోలెవరు ఛత్తీస్గఢ్ లో లేరు అంటూ భద్రతా బలగాలు టాప్ లీడర్లు తరిమి కొట్టారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో మిగిలింది బచ్చాలేనంటున్నారు ఛత్తీస్గఢ్ బలగాలు. ఛత్తీస్గఢ్ లో స్థానిక నాయకత్వంతో పునర్నిర్మాణం అవుతున్న మావోయిస్టు పార్టీ బర్సీ దేవా తెలంగాణకు ఎందుకు వచ్చాడు అనే చర్చ మొదలైంది. హిడ్మా ఎన్కౌంటర్ కు ప్రతీకారం తెలంగాణ గడ్డ నుంచే తీర్చుకోబోతున్నాడా బర్సీ దేవా? మరి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి బర్సీ దేవా ఏకంగా హిడ్మా గ్రామానికి సంబంధించిన ఆయన. హిడ్మా అడుగుజాడల్లో మావోయిస్టు పార్టీలో చేరిన ఈ దేవా ఇప్పుడు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాడట. తెలంగాణ కర్రెగుట్టలు ములుగు జిల్లా అడవుల్లో ప్రస్తుతం ఈ ముగ్గురు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే బర్సీ దేవా కోసం పెద్ద ఎత్తున పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రేపటి రోజున కీలకమైన నేత ఎవరు, మావోయిస్టు పార్టీని లీడ్ చేసేది ఎవరు అన్నప్పుడు బర్సీ దేవా పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ పాలిత ప్రాంతాల్లో కానివ్వండి, ఎన్డీఏ అలయన్స్ దగ్గర కానివ్వండి, అటు తెలంగాణలో కూంబింగ్ జరిగి ఎన్కౌంటర్ జరిగాయి, మహారాష్ట్రలో కూంబింగ్ జరిగి ఎన్కౌంటర్ జరిగాయి, ఛత్తీస్గఢ్లో కూంబింగ్ జరిగి ఎన్కౌంటర్ జరిగాయి. కానీ తెలంగాణలో మాత్రం కూంబింగ్ జరిగినప్పటికీ చాలా చిన్న స్థాయి లీడర్లే మాత్రమే మావోయిస్ట్ నేతలే హతమయ్యారు. కానీ కీలకమైన నేతలు ఎవరు కూడా లేరు. కగార్ ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున ఒక భారీ ఆపరేషన్కి తెరలేపినప్పటికీ కూడా చాలా చిన్న స్థాయి వ్యక్తులు, సామాన్యమైనటువంటి మావోయిస్టులే హతమయ్యారు. కానీ కీలక నేతలు ఎవరు కూడా లేరు. సో ఇప్పుడు తెలంగాణ నుంచే మావోయిస్ట్ అగ్రనేత బర్సీ దేవా తన ఆపరేషన్ కొనసాగించబోతున్నాడా? ఇక్కడి నుంచే మావోయిజాన్ని మళ్ళీ పునికి పుచ్చుకొని ఇంకా స్ట్రాంగ్ కాబోతున్నాడా? తెలంగాణ కర్రెగుట్టల నుంచే కొత్త రకమైన ఆపరేషన్కి తెరలేపాడా? హిడ్మాకి ప్రతీకారంగా, హిడ్మా మరణానికి ప్రతీకారంగా ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టబోతున్నాడా? ఇప్పుడు ఇవే అనుమానాలు అందరిలో కలుగుతూ ఉన్నాయి. ఇటు బర్సీ దేవాతో పాటుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మరో ఇద్దరు మావోయిస్ట్ కీలక నేతలు, అటు దామోదర్ అలియాస్ బడే చొక్కెరావు, తిప్పరి తిరుపతి, దేవ్జీ ఇద్దరు కూడా తెలంగాణకు సంబంధించిన వారే. సో తెలంగాణకు సంబంధించిన వారు తెలంగాణ కర్రగుట్టల నుంచే మళ్ళీ మావోయిస్ట్ పార్టీలో తమదైన శైలిలో ఒక ముద్ర వేసుకోబోతున్నారా? వీళ్ళే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి పెద్ద దిక్కు కాబోతున్నారనేటువంటి చర్చ కూడా మొదలైంది. సో ఆపరేషన్ కగార్ కర్రగుట్టల్లో జరిగిన కూంబింగ్ తర్వాత మళ్ళీ అగ్రనేతలు అక్కడికి వచ్చి ఆశ్రయం పొందడం, అక్కడి నుంచే తమ ఆపరేషన్ కొనసాగిస్తారని చర్చ జరగడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు పోలీస్ భద్రతా బలగాలకు కూడా ఒక ఛాలెంజ్గా మారింది. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్, జనరల్గా ఇటువంటి కీలక నేతలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారని ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా బయటికి రాదు. ఇప్పుడు ఈ ముగ్గురు కీలక నేతలు తెలంగాణలో ఉన్నారు, అది కూడా ములుగు జిల్లా అడవుల్లో ఉన్నారు, కర్రెగుట్టల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి ఎలా వచ్చింది? సో దీని తర్వాత వాళ్ళ వ్యూహం ఏంటి? అంటే నిజంగా ఇక్కడికి వచ్చి ఉంటే కనుక తెలంగాణలో వాళ్ళ వ్యూహం ఏంటి? ఎక్కువగా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టులు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటారు, అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, అక్కడ ఎక్కువగా ఉంటారని చర్చ. తర్వాత మహారాష్ట్రలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణలో ఇప్పుడు ఈ ముగ్గురు కీలక నేతలు ఒకే దగ్గర ఆశ్రయం పొందని ఒకే దగ్గర రావడం గల కారణం ఏంటి? వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు? మనొచ్చు మధ్య భారతం కేంద్రంగా దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని విస్తృతం చేసినటువంటి సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ప్రస్తుతం తలదోచుకోవడం కావచ్చు, వారు సేఫ్ జోన్లు కావచ్చు, చాలా ఇబ్బందికరంగా మారింది, ప్రమాదకరంగా మారింది. ఎక్కడ కూడా ఆపరేషన్ కగార్ తీవ్రతరమైన తర్వాత పూర్తి స్థాయిలో సేఫ్ జోన్లు, షెల్టర్ జోన్లు అన్ని కూడా చిన్న భిన్నమైనటువంటి దుస్థితి. సో ఈ నేపథ్యంలో సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కరావు అలియాస్ దామోదర్, ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా, తర్వాత ఆ స్థానంలో బాధ్యతలు స్వీకరించినటువంటి బర్సీ దేవా, ఈ ముగ్గురు కీలక నేతల ఆచూకీ కోసం ప్రస్తుతం 3 రాష్ట్రాల భద్రతా బలగాలు ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే మనకంతున్నటువంటి తాజా సమాచారం, ఛత్తీస్గఢ్ నిఘా బృందాలు ధృవీకరిస్తున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ప్రధానంగా మావోయిస్టు పార్టీ చీఫ్ అయినటువంటి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు బర్సీ దేవా, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ ప్రస్తుతం గోదావరి తీర ప్రాంతంలోనే తలదాచుకున్నట్లు వారికి విశ్వసనీయమైనటువంటి సమాచారం, కీలకమైనటువంటి ఇన్పుట్స్ కూడా అందాయి. మొదటి నుంచి కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుగా ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలోనే మావోయిస్టు పార్టీ చాలా పెద్ద ఎత్తున షెల్టర్ జోన్లు కూడా ఏర్పాటు చేసుకుంది. కర్రెగుట్టలు లాంటి ఒక కంచుకోటను కూడా గతంలో స్థాపించుకుంది. అయితే కర్రెగుట్టలను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నామని చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నప్పటికీ ఇంకా కొంత మేర భూభాగం మాత్రం పూర్తి స్థాయిలో మావోయిస్టులు, ఆ పార్టీ యాక్షన్ కమిటీలు ఆధిపత్యాన్ని కొనసాగించినటువంటి సమాచారం
మనకు తెలిసింది. అయితే ప్రస్తుతం గోదావరి తీర ప్రాంతంలోకి బార్సి దేవా, అదేవిధంగా తిప్పర్ తిరుపతి ఎలియాస్ దేవ్జీతో పాటు దామోదర్ కూడా అక్కడే ఉన్నట్లు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నిఘా బృందాలు అయితే సమాచారం అందిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున గ్రే హౌండ్స్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిజానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది తెలంగాణ గ్రే హౌండ్స్. గతంలో గ్రే హౌండ్స్ ఏర్పడినప్పటి నుంచి కూడా నెక్స్ట్ జరగబోయేటువంటి దానికంటే మునుపు అసలు వాళ్ళు వచ్చారంటే కొంత మనం దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ మూడింటి దగ్గర కూడా బీజేపీ డామినేషన్ ఉంది. సో ఇక్కడ మూడింటి దగ్గర కూడా భారీ స్థాయిలో ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ కీలక నేతలే హతమవుతూ ఉన్నారు. సో తెలంగాణలో కూంబింగ్ జరిగినప్పటికీ, కర్రగుట్టలో ఆపరేషన్ చేపట్టినప్పటికీ ఆ కర్రగుట్టలు ఛత్తీస్గఢ్ భూభాగం వైపుగా, తర్వాత మహారాష్ట్ర వైపుగా ఉన్నటువంటి బార్డర్లో ఆ కూంబింగ్లో కింది స్థాయి నేతలు హతమయ్యారు, కానీ పెద్దగా ఎటువంటి సిచ్యువేషన్ లేదు. సో ఇప్పుడు తెలంగాణలో కొంత ఈ పర్సంటేజ్ తక్కువగా ఉంది. తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు కూడా కొంత, అంటే మొన్న మధ్య మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన కూడా ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. మావోయిస్టుల పైన బూటకప్ ఎన్కౌంటర్ అటువంటి కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా రండి జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్తున్నారు. చంద్రన్న, బండి ప్రకాష్ లాంటి వాళ్ళు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని వీడి తెలంగాణ ప్రభుత్వం సమక్షంలో, తెలంగాణ డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఇప్పుడు ఈ ముగ్గురు హిడ్మా లాంటి నేతలే హతమయ్యారు కాబట్టి మేము ఇక మావోయిస్ట్ పార్టీని వీడుతామనే రకంగా తెలంగాణకు ఎంట్రీ ఇచ్చారా? లేదు, ఇక్కడైతే కొంత కంపారిటివ్లీ సేఫ్గా ఉన్నాము, కొంత ఇక్కడ పౌర హక్కుల సంఘాలు కానీ మద్దతుదారులు కూడా కొంత అధిక స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ సేఫ్గా ఉంటామని ఆలోచనతో ఉన్నారా? ఏం జరగబోతుంది? వాళ్ళ ప్లాన్ ఏంటి? సరెండరా, బిగ్గెస్ట్ ఆపరేషనా? కేంద్ర హోంశాఖ మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి, బేషరతులు లేకుండా కలిసిపోవాలని చెప్పి కేంద్ర హోంశాఖ కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మాత్రం సేఫ్ జోన్ల కోసం వెతుకుతున్నారు. మీరు చెప్పినట్లుగా ఎగ్జాక్ట్లీ ఒకవైపు డబుల్ ఇంజన్ సర్కార్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మహారాష్ట్రలో చూస్తే అదే విధంగా బీజేపీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో కూడా ప్రభుత్వంలో ఉంది. అటువైపు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారం చెలాయిస్తుంది. సో కేవలం తెలంగాణ మాత్రమే వాళ్ళకు ఒక హాట్ స్పాట్ గా మిగిలిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. స్వచ్ఛందంగా కాకపోయినా, బహిరంగంగా కాకపోయినా పరోక్షంగా కూడా మావోయిస్టుల పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అమాత్యులు కొంత సానుభూతిని బహిరంగంగా ప్రకటించినటువంటి సందర్భం చూస్తున్నాం. సో ఎంతో కొంత సేఫ్ జోన్ మాత్రం తెలంగాణ సరిహద్దు భూభాగమే అన్న యోచన ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు చేసినట్లు మనకు సమాచారం. అందులో భాగంగానే అటు పూర్తి స్థాయిలో తెలంగాణకి సరిహద్దుగా ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతాన్ని వాళ్ళు సేఫ్ జోన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ లో తీవ్రమైనటువంటి నిర్బంధం ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థను మొత్తం ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు, కేంద్ర పారామిలిటరీ బలగాలు ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళకి సేఫ్ జోన్, షెల్టర్ జోన్ కేవలం తెలంగాణకు సరిహద్దుగా ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతం అని మావోయిస్టు పార్టీ అగ్రనేతలు కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే చాలా కీలకమైనటువంటి నేతలు బ్రతికుంటే చాలు, ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో డెడ్ లైన్ పూర్తయ్యే వరకు ఆ తర్వాత కొంత యాక్టివిటీస్ నడిపించుకునే అవకాశం ఉంటుంది. అటు మార్చి 31, 2026 వరకు కేంద్ర హోంశాఖ డెడ్ లైన్ పెట్టుకొని పనిచేస్తుంది కాబట్టి ఆ సమయం వరకు కొంత పూర్తి స్థాయిలో కార్యకలాపాలన్నీ కూడా తగ్గిముఖం పట్టించుకునేంత వరకు పూర్తి స్థాయిలో వాళ్ళు కొంత సేఫ్ జోన్, షెల్టర్ జోన్ లో తలదాచుకుని ఆ తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఒక సమాచారం. తలదాచుకునే కార్యక్రమమేనా, లేదు ఆపరేషన్ చేపట్టబోతున్నారా? లేదంటే ఆల్రెడీ కొంతమంది కీలక నేతలు అటు దామోదర్తో పనిచేసిన దాంట్లో కూడా చాలా మంది, అటు ఆజాద్ లాంటి వాళ్ళు, లేకపోతే మారేలు లాంటి వాళ్ళు కూడా పార్టీ వదిలి వాళ్ళు నిరాయుధంగా ఇటు లొంగిపోయారు, కొన్ని ఆయుధాలు కూడా తీసుకొచ్చారు. సో దామోదర్ కూడా లొంగిపోతున్నారనేటువంటి చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు అంతా ఒకే, ఇద్దరు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అటు హిడ్మా మరణం తర్వాత వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఆయనకు సంబంధించి మద్దతుదారులు కానివ్వండి, లేకుంటే తెలంగాణలో కొంత స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది హిడ్మాది. సో ఈ నేపథ్యంలో హిడ్మా గ్రామానికి సంబంధించినటువంటి దేవా కూడా ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు ఒకే చోట లొంగిపోబోతున్న అవకాశం కనబడుతుందేమైనా? ప్రస్తుతం ఒకటి క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఈ టార్గెట్, అంటే మావోయిస్టు పార్టీ పెద్ద తలలు, అగ్రనేతలు ఎవరంటే ప్రధానంగా తిరుపతి, అదేవిధంగా దేవా, మరోవైపు దామోదర్. ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి నేతలు, విధ్వంసకరమైనటువంటి రచనలు చేసే వ్యక్తులు, అదేవిధంగా పార్టీని ఆదేశించే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. సో ఈ ముగ్గురు టార్గెట్ గా అటు 3 రాష్ట్రాల భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సో వాళ్ళు సేఫ్ జోన్ కోసమే ఖచ్చితంగా తెలంగాణలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. గోదావరి తీర ప్రాంతంలోని ముళ్ళుగు అడుగులు కావచ్చు, కర్రగుట్ట అడుగులు కావచ్చు, ఆ సరిహద్దు భూభాగం ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతాన్ని వాళ్ళు ఆశ్రయం చేసుకుని ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి భద్రతా బలగాలు మాత్రం ఈ ముగ్గురు నేతల ఆచూకీ కోసం విస్తృతమైనటువంటి సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కూడా బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఒక అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సైద్ధాంతిక బలం ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎవరూ కూడా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో లేరు. వాళ్ళందరినీ కూడా తరిమి
వాళ్ళందరూ కూడా చిల్లా చెదురైపోయారు. ప్రస్తుతం ఎక్కడో చోట తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఛత్తీస్గఢ్ లో లేరు అని కూడా భద్రతా బలగాలు ధృవీకరిస్తున్నాయి. అతను ఎక్కడికో పారిపోయి ఉంటాడని కూడా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టు పార్టీ చీఫ్ గా పదవిలో కొనసాగుతున్నటువంటి తిరుపతి కూడా ప్రస్తుతం తెలంగాణలోనే ఉన్నాడు అనేది ప్రధానంగా నిఘా వర్గాలు కూడా చెప్తున్నటువంటి సమాచారం. సో వారోత్సవాల సమయంలో లేకపోతే కీలకమైనటువంటి భేటీలు ఉన్నప్పుడు మాత్రమే 1-2 సందర్భాలు, అది కూడా వేలపై లెక్క పెట్టవచ్చు. అటువంటి సందర్భాలు కీలక నేతలు కలుస్తూ ఉంటారు. ఒకవేళ అందరూ కలిసి ఒకే చోటు ఉన్నారంటే పోలీసులు కూడా చాలా ఈజీ వాళ్ళని ట్రేస్ చేయడం కోసం కానివ్వండి, నిజంగానే వాళ్ళ చిక్కితే అందరిని ఒకే దగ్గర పట్టుకోవడానికి. అలా చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది మావోయిస్ట్ పార్టీలో. ఇప్పుడు ముగ్గురు ఒకే వేదికపై వచ్చారంటే ఎలా చూడాలి దీన్ని? నిజానికి ప్రస్తుతం ఆపరేషన్స్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఒకరు దామోదర్, మరొకరు బార్సిదేవ. తిరుపతి అలియాస్ దేవ్జీ ఆయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీ చీఫ్ పదవిలో కొనసాగుతున్నట్లు పార్టీ కూడా చెబుతుంది. సో దేవ్జీ సేఫ్ గానే ఉండడానికి కూడా మావోయిస్టు పార్టీ ఇటీవల ఒక లేఖ అయితే విడుదల చేసింది. కానీ ప్రస్తుతం ఆపరేషన్స్ చేయడం అటుంచితే పార్టీని భవిష్యత్తులో చంపకుండా పూర్తిగా చావకుండా బ్రతికించగలగాలంటే ప్రస్తుతం పార్టీ అగ్రనేతలు ఆ సైద్ధాంతిక సిద్ధాంతాన్ని ముందుకు నడిపించే వ్యక్తులు, శక్తులు కొత్త బ్రతికుండాలన్నటువంటి ఆలోచన ఆ పార్టీ అగ్రనేతల్లో కూడా ఉంది. సో కొద్ది కాలం పూర్తి స్థాయిలో కార్యకలాపాలన్నీ కూడా పక్కకు పెట్టి పూర్తి స్థాయిలో బ్రతికుండడమే ప్రధానమైనటువంటి అంశంగా కూడా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. మార్చి 31, 2026 డెడ్ లైన్ కేంద్రంగా కేంద్ర పారామిలిటరీ బలగాలు విస్తృతంగా ఆపరేషన్ కగారును చేపడుతున్నారు. కాబట్టి అప్పటి వరకు కొంత సేఫ్ జోన్ లో తలదాచుకోవాలన్న యోచన ప్రస్తుతం పార్టీ అగ్రనేతలు చేస్తున్నారు. ఆ తర్వాత పార్టీని ఏ విధంగా ముందుండి నడిపించాలనే ఒక వ్యవస్థను కూడా నిర్మించుకునే దశ ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీలో ఎవరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో యాక్టివ్ గా లేకపోవడంతో అక్కడ విభిన్నంగా, విచిత్రంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత నాయకత్వాన్ని పోషించేందుకు ముందుకు వస్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది. దీన్ని అడ్డుకునేందుకు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, భద్రతా బలగాలు వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన చేస్తున్నాయి. ప్రస్తుతం ఆదివాసీ నేతలు చాలా మంది గతంలో బేస్ ఫోర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు, సెకండరీ ఫోర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం విభిన్నాత్మకంగా ప్రస్తుతం చాలా అగ్రనాయకత్వ శ్రేణికి పోటీ పడేలా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. బార్సిదేవ అనూహ్యంగా హిడ్మా స్థానంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఆదివాసీ యువత కూడా అక్కడ నుంచి మళ్ళీ విప్లవోద్యమం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. కానీ కనుక ప్రస్తుతం ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అభివృద్ధి అజెండాగా ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్తుంది. మారుమూల గ్రామాల్లో సెల్ ఫోన్ టవర్లు కావచ్చు, రహదారులు కావచ్చు, ఇతరత్ర అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ యువత విప్లవోద్యమం వైపు బాట పట్టకుండా పూర్తిలో అయితే చర్యలు అయితే చేపడుతుంది. కానీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి ఒక దశ చూపించే విధంగా కొంతమంది సైద్ధాంతిక భావజాలం ఉన్నటువంటి నేతలు ఉండాలి. వారికి సెక్యూరిటీ కరంగా బార్సిదేవ లాంటి కొంతమంది PLJ కమాండర్లు కూడా ఉండాలి. కనుక వాళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు భూభాగంలోనే తలదాచుకున్నట్లు మనకు సమాచారం అయితే ఉంటుంది. దీన్ని ఛత్తీస్గఢ్ నిఘా వర్గాలు కూడా కొంత మనకు సమాచారం అందజేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అంశంపై ప్రస్తుతం భద్రతా బలగాలు కూడా ఒక సూచన జారీ చేస్తున్నాయి. ఖచ్చితంగా దేవా, తిరుపతి, దామోదర్ లొంగిపోవాలి, తక్షణమే బేషరతుగా లొంగిపోవాలంటూ కూడా అటు ఈ వార్తతో అటు తెలంగాణ పోలీస్ భద్రతా బలగాలు ఎలా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ముగ్గురు కీలకమైన నేతలే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు, ములుగు జిల్లా అడవుల్లో ఉన్నారనేటువంటి ఈ మాట అటు ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో ఇప్పుడు దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఆ తర్వాత కేంద్ర భద్రతా బలగాలు ఇప్పుడు దీనిపై ఎటువంటి విధంగా అంటే మళ్ళీ కూంబింగ్ జరుగుతుందా ఆ ములుగు జిల్లా అడవుల్లో? నిజానికి నిరంతరంగా సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్స్ తెలంగాణలో ఉన్నటువంటి భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ కావచ్చు, అదేవిధంగా గ్రే హౌండ్స్ కావచ్చు, విస్తృతంగా సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఉంటాయి. కానీ ప్రస్తుతం ఎన్కౌంటర్లకు తెలంగాణలో తావు లేకుండా చూసేందుకు ఒక ఆలోచన జరుగుతుందన్నటువంటి ఒక బహిరంగమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టు పార్టీ అగ్రనేతలందరూ కూడా పూర్తిగా లొంగిపోవాలని తెలంగాణ పోలీసులు కూడా కోరుతున్నారు. స్వయంగా DGP కూడా గతంలో కోరారు. పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్న వంటి నేతలు కూడా మన దగ్గర లొంగిపోయారు. మనం చూసాం. ఆజాద్ కూడా అటు మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరు సీతారామరాజు డివిజన్ కార్యదర్శి కూడా లొంగిపోయారు. సో తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఎక్కడున్నా సరే తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవచ్చని తెలంగాణ పోలీసులు పిలుపునిస్తారు. ప్రస్తుతం తిరుపతి కూడా లొంగిపోవాలని కూడా తెలంగాణ పోలీసులు కోరుతున్నారు. ప్రస్తుతం సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ సమాచారంతో కొత్త కేంద్ర పారామిలిటరీ బలగాలు కావచ్చు, కేంద్ర హోంశాఖ కూడా తెలంగాణ సరిహద్దు భూభాగంపై మరింత ఫోకస్ చేసే అవకాశం ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా తెలంగాణ ములుగు జిల్లా అడవుల్లోకి మావోయిస్ట్ కీలక నేత బార్సిదేవతో పాటుగా దేవ్జీ అండ్ దామోదర్ చేరుకున్నారట. అయితే ఇప్పుడు 500 మంది వచ్చారటువంటి దానిపైన చాలా మంది ఫేక్ అంటున్నారు. బట్ ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్తున్న సమాచారం మేరకి ముగ్గురు ఇక్కడికి చేరుకున్నారు. వారితో పాటుగా వాళ్ళ టీమ్స్ కూడా ఉన్నాయి. సో గతంలో మీద తెలిసిందే, హిడ్మా ఉన్నారంటే హిడ్మా చుట్టూ సుమారుగా 3 లేయర్డ్ ఒక సెక్యూరిటీ ఉంటుందనేది. అలాంటిది బార్సిదేవ ఇప్పుడు మావోయిస్ట్ కీలక నేతగా ఉన్నారు. ఆయన మావోయిస్ట్ పార్టీకి ఒక దిక్సూచిగా దిక్కయ్యారన్నప్పుడు ఆయన వెంట డెఫినెట్గా ఆ స్థాయిలో టీం ఉండే అవకాశం ఉంది. సో అటు దేవ్జీ కూడా చాలా కీలకమైన నేత. ఇక తెలంగాణకు సంబంధించి కార్యదర్శిగా వివరిస్తున్నట్టు దామోదర్ అలియాస్ బడే చొక్కారావు కూడా తెలంగాణ మొత్తానికి చీఫ్ ఆయన. సో వాళ్ళ చుట్టూరా సుమారుగా సెక్యూరిటీ ఉండే అవకాశం కూడా ఉంది. 150 నుంచి 100 మంది 200 మంది వరకు ఒక్కొక్కరికి ఒక్కో దళ ప్రచారంగా
బూటక ప్రచారంగానే మనకు కనపడతా ఉంది. దాదాపుగా గత 6 నెలలుగా తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం నక్సలైట్లతోటి మిలాఖత్ అయింది, నక్సలైట్ల ఏజెండాగానే పనిచేస్తున్నది, నక్సలైట్లకి ఒక రకంగా స్థావర ప్రాంతంగా తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తున్నదనే ఒక ఆరోపణ దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి మన అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ కానీ, లేకపోతే బస్తర్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న ఐజీ సుందర్రాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా దాదాపుగా సంవత్సర కాలంగా కర్రగుట్టల ప్రాంతము ఆ దాడుల కంటే ముందు ఆ యుద్ధ వాతావరణం జరిగిన ఆ కాలం నుంచి కూడా కాలం తర్వాత కూడా ప్రతిసారి ఛత్తీస్గఢ్ లో నుంచి పారిపోయిండు, లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి తలదాచుకోవడానికి తెలంగాణకు వచ్చిండు. తెలంగాణ ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్, ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో వీళ్ళు తలదాచుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, పోలీసు కానీ, ఎస్ఐబి కానీ ఇక్కడ అందరు కూడా చేయుతని సహకారాన్ని ఇస్తుందనే ఒక ఆరోపణ బలంగా మనం చాలా రోజులుగా వింటున్నది. ఈవెన్ సరెండర్ అయినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఇది మన పుల్లూరు ప్రసాదరావు కావచ్చు, లేకపోతే బండి ప్రకాష్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైతే ఎస్జెడ్సీ స్థాయి కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరులు సరెండర్ అయిన కాలంలో కూడా ఇది ఒక నక్సలైట్ల పునరావాస కార్యక్రమానికి వేదిక అయింది ఈ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, నక్సలైట్ల ప్రభుత్వం అని కూడా సీతక్క మీద కావచ్చు, లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ల మీద కావచ్చు, లేకపోతే ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రుల మీద కూడా చాలా రోజులుగా నిఘా వర్గాలు, ఐబీ నుంచి కావచ్చు, రా నుంచి కావచ్చు, డైరెక్ట్ గా హోంమంత్రి విభిన్న ప్రదేశాల్లో మాట్లాడినప్పుడు ఇంటర్నల్ గా ఇప్పుడు గత ఈ నెలలోనే 10 రోజుల క్రితము ఇదంతా ఇప్పుడు బూటకం అంటారా? వాళ్ళు వచ్చారనేటువంటి మాట ఛత్తీస్గఢ్ నిఘా వర్గాలు చెప్తున్న మాట అంతా కూడా బూటకం అంటారా? ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఈ గత 15 రోజుల క్రితము రాయ్పూర్ కేంద్రంగా ఈ దేశ ప్రధానమంత్రి గారు, తర్వాత హోంమంత్రి గారు, సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ఈ 7 రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ వర్గాలతోటి రాయ్పూర్ కేంద్రంగా 3 రోజులు సమావేశాలు జరిగినాయి అనేది అందరికీ తెలుసు. ఛత్తీస్గఢ్ మీడియా దీన్ని ఓపెన్ సీక్రెట్ గా బహిరంగం చేసింది. ఒక్కరోజు మీటింగ్ లో మాత్రం ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు. మిగతా 2 రోజుల మీటింగ్ లో మాత్రము హోమ్ మినిస్టరు, తర్వాత హోమ్ సెక్రటరీ, తర్వాత ప్రముఖ ఇంటెలిజెన్స్ అధికారులు, ఐబీ అధికారులు, రా అధికారులు, ఇంకా ఇతర సిఆర్పిఎఫ్ బలగాల అధిపతి అందరు కూడా పాల్గొని వాళ్ళ ఒక వ్యూహం చేసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో బదనాం చేయడం కోసం వేసినటువంటి ఒక పన్నాంగంగానే, ఒక ఆలోచనగానే, ఒక కుట్రగానే అయితే నేను అభిప్రాయపడుతున్నా. అంటే ఇది కూడా పొలిటిసైజ్ అయిపోయిందా? మావోయిస్ట్ అంశం కూడా రాజకీయం చేసి బీజేపీ పాలిత ఈ రకంగా వ్యత్యాసం ఉందా? తెలంగాణపై బీజేపీ కేంద్ర ప్రభుత్వమే ఆరోపణలు చేస్తుంది అంటున్నారా మీరు? ఖచ్చితంగా ముమ్మాటికి అదే వాస్తవము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బీజేపీ అధినాయకత్వం కావచ్చు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళని ఇలా కమ్యూనిస్టులం కాదు, కాంగ్రెస్ వాళ్ళనే అర్బన్ నక్సలైట్ అనే పరిస్థితి వచ్చిందంటే, రాహుల్ గాంధీనే స్వయంగా అర్బన్ నక్సలైట్ అనే పరిస్థితి వచ్చిందంటేనే మన ముఖ్యమంత్రిని కావచ్చు, పిసిసిని కావచ్చు, వీళ్ళనే ఇది కూడా ఒక రకంగా అంచనా వేయొచ్చు కదా. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, కీలక నేతలు హతమవుతున్నారు, ఏపీలో జరుగుతున్నాయి, మహారాష్ట్రలో జరుగుతున్నాయి, కానీ తెలంగాణలో అంతటి స్థాయిలో కూంబింగ్ జరుగుతున్నప్పటికీ కర్రగుట్టలో మన జరిగిన కూంబింగ్ లో కూడా తెలంగాణలో పెద్దగా ఎన్కౌంటర్ ఏం లేవు. మహారాష్ట్ర వైపుగా, తర్వాత ఛత్తీస్గఢ్ వైపుగానే కొంత మరణాలు సంభవించాయి కూంబింగ్లో, అక్కడ వాళ్ళు హతమయ్యారు, చిన్న స్థాయి వాళ్ళు, కానీ పెద్ద స్థాయిలో హతమార్చడం, దీని కాన్స్పిరసీ ఎలా చూడాలి? ఈ రెండింటికి ఇంటర్లింకింగ్ ఎలా చేయాలి? అంటే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే మీడియాలో నేను కూడా ఇప్పుడు చూస్తున్నా, ఆ ఇంతియాజ్ అనే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి అతన్ని చంపిండు, ఇంకొక అతన్ని ఎవరో ఇటాచో జేసీపీ హెల్పర్ ని అతన్ని విడుదల చేసిండు, సమాచారం పోలీసులకు అందేలాగున
లేకపోతే ఆ కుటుంబ సభ్యులకు అందేలాగానే చేసింది, ఇదంతా కూడా మీడియాలో చూస్తున్నా. అయితే ఇప్పటికిప్పుడు దాని మీద అసలు అవాస్తవాలు ఏంటి, వాళ్ళే చంపిందా, వాళ్ళ పేరుతో ఇంకెవరైనా చంపిందా, అసలు ఇది ఎవరు చేసిండ్రు, మరొకవైపే మా ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రకటిస్తా ఉన్నది. మావోయిస్టు రైత బీజాపూర్ అయింది, మావోయిస్టు రైత సుక్మా అయింది, మావోయిస్టు రైత దంతెవాడ అయింది, నారాయణపూర్ అయింది, ఇట్లా అయిందని చెప్తున్నా. ఈ కాలంలో మరి మావోయిస్టులు ఎక్కడి నుంచి వచ్చిన అక్కడికి, ఎక్కడ ఇంకా తలదాచుకొని ఉన్నారు అనేది కూడా ఇంకా మనం ఇంకా కొంత కాలం గడిస్తే తప్ప దీని మీద ఇది ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, మరి చేయకముందు ఏమైనా ఇటువంటి హెచ్చరికలు ఏమైనా జరిగినాయా, లేకపోతే అసలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్ ఏమైనా మరి ఆ కాంట్రాక్టర్ పనే చేస్తున్నాడా, లేకపోతే ఆయా నక్సల్స్ ని మావోయిస్టులను హతమార్చడానికి కూడా ఏమైనా, అంటే ఇది కూడా ఈ మరణం కూడా నక్సలైట్లు చంపారనేది కూడా బూటకమే అంటారా, ఆ అనుమానం ఉందా? నాకైతే ఎందుకంటే పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారము నక్సల్స్ లేరు, నక్సల్స్ పారిపోయిండు, వెళ్ళిపోయిండు, హతమార్చాము, వాళ్ళ ఊసు లేదు, వాళ్ళ నీడ లేదని వాళ్ళే చెప్తా ఉన్నారు, ప్రతిరోజు వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు. మరి ఈ సందర్భంలో మరి బీజాపూర్ ప్రాంతం అంటే దాదాపుగా చాలా కీలకమైనటువంటి ప్రాంతమే అది. సుక్మా కావచ్చు, బీజాపూర్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతమే అది. మరి దాదాపుగా ప్రతి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకి క్యాంపులు ఉన్నాయి. మేము మొన్న పువ్వుర్తి పోయినప్పుడు కూడా చూసినాము. బీజాపూర్ జిల్లా నుంచే మేము కూడా సుక్మా జిల్లాలో ఎంటర్ అయ్యి పువ్వుర్తి గ్రామానికి చేరుకున్నాము. మరి మేము ప్రయాణంలో కూడా ఎన్ని క్యాంపులు, ఎన్ని చోట్ల చెకింగ్లు, రోడ్ల మీదనే, ఇంకా లోపల చాలా క్యాంపులు ఉన్నాయని కూడా చెప్పిండు వాళ్ళు. మేము వాళ్ళ పోలీస్ క్యాంపుల బలగాలతో కూడా అధికారులతో కూడా మాట్లాడినాము. మరి ఇక్కడైతే వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం చూస్తే కూడా ఇక్కడ వాళ్ళ ఊసు లేదు, నీడ లేదు, వాళ్ళ జాడ లేదని వాళ్ళే చెప్పిండ్రు. లాస్ట్ ఒక మాట బర్సిదేవా, దేవ్జీ అండ్ దామోదర్. బర్సిదేవా ఏకంగా మావోయిస్ట్ పార్టీకి ఒక దిక్సూచి, ఒక దిక్కు కాబోతున్నారనే చర్చ ఇప్పుడు దూరందుకు. దంబాల కేశవరావు తర్వాత పార్టీని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు, పార్టీకి అంత నాయకత్వం లేదు, పార్టీ నాయకత్వం కొంత బలహీనపడింది అనేటువంటి మాటలో బర్సిదేవ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇటు దేవ్జీ పేరు కూడా వినిపిస్తోంది. ఇక తెలంగాణలో దామోదర్ చీఫ్, మీ అందరికి తెలిసిందే. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం లోపలుండిపోయి కొంత ఇబ్బంది పడతాము, లోపలుంటే డెఫినెట్గా ప్రమాదం అని చెప్పి భావించే వాళ్ళు ప్రాణ కాపాడుకోవడం కోసమే, ఆశ్రయం కోసమే తెలంగాణకు వచ్చారనడంలో ఏదైనా అనుమానం ఉందా? ఆ రకంగా ఆలోచించకూడదంటారా? అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ టెరిటరీలోకి వచ్చిండ్రు లేదు ఉన్నారు, ఈ విషయాలు అయితే మేము బయట ఉన్నటువంటి వాళ్ళకి మాకు తెలిసే అవకాశమే ఉండదు. మేము దాన్ని ఏ కోణంలో కూడా అది వాస్తవనో అవాస్తవనో మేము మాకు తెలిసిందల్లా ఒక్కటే, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే ఒక ప్రక్రియ మాత్రం గత చాలా రోజులుగా జరుగుతున్నది అనేది మాత్రం ఇది మేము చాలా సోర్సెస్ ద్వారా మాకు అర్థమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళు మరి ఆయన ఆబుజ్మడ్ కావచ్చు, లేకపోతే నేషనల్ పార్కు, మహారాష్ట్ర, లేకపోతే మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఉన్నాడు అనేది పోలీసు నిఘా వర్గాలు చాలా రోజులుగా చెప్పినాయి. మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని చాలా రోజులుగా పోలీసు నిఘా వర్గాలు, ఐబీ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి దేవా మరి ఇక్కడ ఎట్లా ఉన్నాడని మరి ఇప్పుడు ప్రచారం జరుగుతుందనేది అయితే మేము గత వారం రోజుల క్రితం పేపర్లలో చూసినాం, మీడియాలో కూడా చూసినాం. వాళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు, అక్కడ సీసీ మీటింగ్ అయిందని కూడా వాళ్ళు కొన్ని ప్రకటనలు, కొన్ని వార్తా సమాచారాల ద్వారా మాకు అర్థమైంది. లొంగుబాటుకు గురైనటువంటి ఎవరు అనంత్ కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది చెప్పిందని కూడా మీడియాలో వచ్చింది. మరి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఉన్నాడని చెప్పబడినటువంటి దేవ్జీ మరి తెలంగాణలో ప్రత్యక్షమైంది అనేది మరి ఏమో